అది ఉండదు. సెబీ చైర్మన్ అక్రమ పెట్టుబడులపై కాంగ్రెస్ బీజేపీ డి. జేపీసీ విచారణకు మోదీ. అసలు ఈ హిండెన్బర్గ్ ఎవడు? హిండెన్బర్గ్కున్నటువంటి వాడుకున్నటువంటి గొప్ప ఏంటి, వాడుకున్నటువంటి అథారిటీ ఏంటి హిండెన్బర్గ్కి? వాడెవడో నివేదిక ఇస్తే భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఏ విధంగా అదానితోటి కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చర్చలు చేయలేదా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, భూపేష్ బగలు, లేకపోతే రాజస్థాన్లో ఉన్నటువంటి గెహ్లాటు, లేకపోతే మల్లికార్జున ఖర్గే, వీళ్ళందరూ కేంద్రంలో కాంగ్రెస్ అధికారులు ఉన్నప్పుడు అదానితో తిరగలేదా? ఒకవేళ సెబీ చైర్మన్ తప్పుంటే చేసుకోవచ్చు, కానీ ఇది భారతదేశంలో జరుగుతున్నటువంటి, భారతదేశంలో ఆర్థిక ప్రగతిని కుంటుపరచడానికి భారతదేశంలో ఉన్నటువంటి సూచీలు పెరుగుతున్నాయి, నిఫ్టీ కానీ మిగిలినటువంటి కానీ పెరుగుతున్నాయి. ఆ వాటిపైన జరుగుతున్నటువంటి దాడి. పోనీ అదానిలో మొత్తం తప్పులు లేవా అనేది కాదు, ఒకవేళ తప్పుంటే చూసుకోవచ్చు. కానీ ఎవడో హిండెన్బర్గ్ అనేటువంటి నివేదిక ఎందుకు ఇచ్చిండు? వాడొక నివేదిక ఇస్తే దాన్ని రాష్ట్రంలో మన భారతదేశంలో ఉన్నటువంటి సెబీ నీ హిండెన్బర్గ్కి అంత సీన్ లేదురా నాయన అంటే అప్పుడు వాళ్ళకు మండి మళ్ళీ ఈ దేశం మీద ఎట్లా కుట్ర చేయాలి, అదాని అనేటువంటి ఏం చేయాలి, చేస్తే మేము చెప్పింది జరగాలి. ఇట్లా ఇతర దేశాలు మన దేశం మీద కుట్ర జరుగుతుంటే భారతదేశంలో నిజంగా తప్పుల మీద ప్రశ్నించడానికో విమర్శించడానికో ప్రతిపక్షాలకు సమయం ఉంటుంది. కానీ హిండెన్బర్గ్ నివేదిక పేరు మీద ఇట్లా విదేశీ కుట్రలకు, విదేశీ భావజాలానికి, విదేశీయులకు సంబంధించినటువంటి సిద్ధాంతాలకు తలొగ్గి ఈ దేశం సర్వనాశనమైంది కదా, అదే జరిగింది కదా. దానికోసమే ఇవాళ ఆగస్టు 13, రేపు పొద్దుగాల ఆగస్టు 14 ఈ దేశం విడిపోయినటువంటి రోజు, విషాదవంతమైనటువంటి రోజు. ఈ దేశం విడిపోయింది ఎట్లా? వాడోడో వచ్చి భారతదేశాన్ని ఎట్లా విడగొట్టాలంటే వాడోడో 15 రోజులకు వచ్చి అట్లా గీత గీసుకొని పోయినాడు. గీత గీస్తే పాకిస్తాను భారతదేశం అయిపోయింది. వాటి మీద మాట్లాడేటువంటి వాళ్ళు లేడు. 75 సంవత్సరాలు అవుతుంది ఈ దేశం విడిపోయి, ఇప్పటికీ విభజన కష్టాలు అనుభవిస్తున్నాం ఈ దేశంలో. కేవలం దేశ విభజన ద్వారా ఏమైనా లాభపడ్డామా? లాభపడలేదు. విభజించు పాలించేటువంటి బ్రిటిష్ వాడికి తలొగ్గినటువంటి ఎవరు? ముస్లిం లీగ్ చేసినటువంటి పెద్ద తతంగానికి ఇప్పటికీ ఈ రోజు కూడా ఎంతమంది? రేపు ఆగస్టు 14 ఇటు పాకిస్తాన్ నుంచి అటు నుంచి పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వచ్చేటువంటి రైళ్లు ఎన్ని శవాల దిబ్బలను మోసుకొచ్చినాయి. కేవలం ఒకే ఒక్క రోజు 20 లక్షల మంది చనిపోయారు భారతదేశం విడిపోయినప్పుడు. ఎవరు దానికి కారణం? ఆ 20 లక్షల ప్రాణాలు పోవడానికి. అప్పట్లోనే 2 కోట్ల మందికి ఇండ్లు లేకుండా నిరాశ్రయులు అయిపోయారు భారతదేశంలో. అప్పటిదాకా పెద్ద పెద్ద ఇండ్లల్లో ఉన్నటువంటి వాళ్ళు భారతదేశంలోకి వచ్చి బతకడానికి వందల వేల ఎకరాల భూములు వదిలిపెట్టుకొని ఇక్కడికి వచ్చేసారు. 2 కోట్ల మంది నిరాశ్రయులు అయిపోయారు. 20 లక్షల మంది అధికారిక లెక్కలే చెప్పిన 20 లక్షల మంది చనిపోయారని, అనధికారికంగా ఇంకొక 20 లక్షల మంది దాకా ఉంటుండవచ్చు. దానికి ఎవడు మూల కారణం? ఇగో ఈ విదేశీ సిద్ధాంతాలు, ఈ విదేశీ భావజాలము, విదేశీ పెత్తనమే కదా ఈ భారతదేశం విడిపోవడానికి, భారతదేశం నాశనం కావడానికి ఈ దేశం మీద జరిగినటువంటి దండయాత్రలు, పెత్తనము. ఆడు పోర్చుగీసోడా, డచ్ వాడా, బ్రిటిష్ వాడా, ఆడు మొగలాయిలా, ఎవరైనా కానీ ఈ దేశం మీద మళ్ళా అదే తీసుకొచ్చి ఇవాళ అదే పరిస్థితి దేశం మీద దాపురించేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? వేరే దేశాలతోటి సఖ్యత ఉండడం వేరు, వేరే దేశాల పెత్తనం మన దేశం మీద ఒప్పుకోవడం వేరు. వేరే దేశాలు మన దేశంలో పెట్టేటువంటి కుట్రలను తిప్పి కొట్టాల్సినటువంటిది. మీరు రాజకీయాలు చేస్తే ఎప్పుడైనా రాజకీయాలు చేసుకోవచ్చు, కానీ ఈ దేశం మీద జరిగేటువంటి దాడి కుట్రలకి మీ రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలను ముడిపెడితే ఎట్లా? దేశం ఒక్కటిగా ఉండాలి కదా దేశ అవసరాలకు వచ్చినప్పుడు. కానీ దేశం విడిపోయి పార్టీల వారిగా, కులాల వారిగా విడిపోయిన తర్వాత ఈ దేశం ఎట్లా బాగుపడుతుంది? సెబీలో తప్పు చేసిన అధికారులు లేరా? లేకపోతే కాంగ్రెస్లోనో బీజేపీలోనో అవినీతి చేసినటువంటి నాయకులు లేరా? కానీ అది కాదు కదా ఇప్పుడు కావాల్సింది. హిండెన్బర్గ్ అనేటువంటి వాడు ఏ ఉద్దేశంతో ఈ దేశం మీద ఒక నివేదిక ఇచ్చిండు, దాన్ని కదా మనం చూడాల్సింది, అది కదా మనం కాపాడుకోవాల్సింది. మన మీడియా కూడా అంతే. వీడోడో ఆ ఎమ్మెల్సీ ఇంకో దాన్ని ఉంచుకున్నాడు, లేకపోతే ఆ సినిమా హీరోయిన్ ఈ సినిమా హీరోయిన్తో లేచిపోయింది, వాడు డ్రగ్స్ వాడిండు, లేకపోతే ఆ ఎంపీ మీద ఈ ఎంపీ మీద ఇంకెవరో ఉన్నారు, ఆమె ఆయన దగ్గర పోయింది, ఇట్లాంటి వార్తలు వేసి కాలక్షేపం చేస్తుంటే ఈ దేశంలో ఇంకా జరుగుతున్నటువంటి ఈ నష్టాలను పూడ్చడానికి ఎవడో ఒక వార్త వేయటువంటి పరిస్థితి లేదు. ఈ వార్తల కోసమా మీడియా ఉన్నది? 1947లో దేశ విభజన జరిగినటువంటి సందర్భంలో ఏం జరిగిందనేటువంటి విషయాలను ప్రజలకు చెప్పాలి కదా.
నిజానిజాలు ప్రజలకు తెలియజేయాలి కదా. 75 సంవత్సరాల తర్వాత అరే నాయన మనం మంచిగా లేకపోతే ఇంకొకసారి దేశం విడిపోయేటువంటి ప్రమాదం ఉందిరా బాబు. ఈ దేశంలో రాజకీయాలు ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ దేశం బాగుపడాలంటే రాజకీయాలకు అతీతంగా విదేశీ కుట్రలను తిప్పికొట్టాలి. కళ్ళ ముందు బంగ్లాదేశ్ కనబడతలేదు, కళ్ళ ముందు పాలస్తీనా కనబడతలేదు, కళ్ళ ముందు పాకిస్తాన్ కనబడుతున్నది కదా. ఆ దేశాలు నాశనం అయిపోతున్నాయి కదా. విదేశీయులకు సంబంధించినటువంటిది ఎందుకు నాశనం అవుతుంది? ఇగో ఇందుకోసమే దేశ విభజన జరిగిన దానికి. ఇగో మయన్మార్ పక్కన ఉండేటువంటి సెయింట్ మార్టిన్స్ దీవి అట. దానికి సెయింట్ మార్టిన్స్ అని పేరు పెట్టడం దరిద్రం, అది వేరు విషయం. మళ్ళా ఈ చుట్టుపక్కల మొత్తం ఇటు మయన్మారు, బంగ్లాదేశ్, దాని పక్కన ఒక చిన్న దీవి ఉంటుందో 4-5 వేల మంది జనాలు ఉంటారు. దాన్ని అమెరికాకి ఇవ్వకపోతే ఆ కోపంతో వాళ్ళ అమెరికా బంగ్లాదేశ్లో చిచ్చు పెట్టింది. ఈ సెయింట్ మార్టిన్స్ దీవి ఈ దేశం విడిపోకముందు భారతదేశంలో ఉన్నది. ఈ మయన్మార్ కానీ బంగ్లాదేశ్ కానీ ఒకప్పుడు భారతదేశంలో ఉన్నటువంటివి. అప్పట్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, గొప్ప దేశభక్తులు, స్వాతంత్ర సమరయోధులు అనుకునేటోళ్ళు ఈ అంశాలను ఒక్కరు కూడా పట్టించుకోలేకపోయారు. అరే బర్మా మన దేశం, మయన్మార్ అంటే పాత బర్మా రంగూన్ మన దేశంలో ఉండాలనుకున్నది, నేపాల్ ఈ దేశంలో ఉండాలనుకున్నది కదా, టిబెట్ ఈ దేశంలో భాగంగా ఉండాలనుకున్నటువంటి దేశం కదా. అవన్నిటినీ పక్కన పెట్టేసి ఈ దేశంలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ను, పాకిస్తాన్ను పక్కకి తీసుకుపోయేలాగా చేసుకున్నటువంటి కర్మ మనది కదా. ఈ దేశ విభజన తర్వాత ఇట్లాంటి కీలకమైనటువంటి స్థావరం ఇది. ఈ కీలకమైనటువంటి స్థావరం మనం ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది? కేవలం దేశ విభజన కదా. ఎట్లా దేశ విభజన చేసిరు? మళ్ళీ దేశ విభజన జరిగితే పాకిస్తాన్ ఇక్కడ ఉంటుంది, బంగ్లాదేశ్ ఇక్కడ ఉంటుంది. ఈ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ దాకా భారతదేశంలోకించి 100 మీటర్ల రోడ్ ఇస్తాం, అది అక్కడికి ఇక్కడ పోవాలి. కానీ ఈ దేశంలో గొప్ప నాయకులు అనుకునేటువంటి వాళ్ళు చెప్పినటువంటి అది మళ్ళీ వాళ్ళు గొప్ప నాయకులు, ఈ దేశంలో వాళ్ళు పూజించబడాలట. పాకిస్తాన్ బంగ్లాదేశ్ విడిపోతుంటే ఈ దేశం విడిపోతే నా దేశం నేను చచ్చిపోయినట్టే, నా శవం మీదే దేశం విడిపోవాలన్నటువంటి వాళ్ళు విడిపోయిన తర్వాత పాకిస్తాన్కు డబ్బులు ఇవ్వాలన్నారు, బంగ్లాదేశ్కు పాకిస్తాన్కు మధ్యలో రోడ్డు వేయాలన్నారు. ఏది? భారతదేశాన్ని చీల్చుకుంటూ. ఇగో ఇట్లాంటి భావజాలు ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజు మనకు నాయకత్వం వహించడం అనేటువంటిది సిగ్గుచేటు. సిగ్గుచేటు. ఎవరికి నచ్చకపోని ఈ దేశం నాశనం కావడానికి కారణం అదే కదా. ఇదన్నిటికీ కారణం ఎక్కడంటే హిందువుల్లో ఐక్యత లోపించడం వల్లనే. వాడెవడో మొఘలాయిలు రాజా జయసింహ అనేటోడు కదా ఈ దేశం మీద వాడు దాడి జరపడానికి. ఇక్కడ వీళ్ళు కొట్లాడుకుంటుంటే వాడు దాన్ని ఆసరాగా తీసుకొని ఈ దేశం మీద దాడి చేసిండు. ఏదో పిట్టపోరు పిల్లి తీర్చినట్టుగా ఈ దేశంలో ఉన్నటువంటి వీళ్ళు కొట్లాడుకోవడం వల్ల విదేశీయుడు ఈ దేశం మీదకి దండయాత్రేసి వానితోటి మంచుకున్నట్టుండి వీడిని చంపిండు, వీడిని ఇద్దరిని ఓడగొట్టిండు, వాడు ఈ దేశం మీద పెత్తనం చేసిండు 100 సంవత్సరాలు. అది కదా ఈ దేశం యొక్క దౌర్భాగ్యము. అవన్నీ వదిలేసి ఇంకేదో చేయాలి, ఈ దేశాన్ని విభజన చేయాలి, ఈ దేశాన్ని ముక్కలు చేయాలి. ఈ దేశం మీద జరిగినటువంటి దాడులు, కుట్రలు కదా మనం చూడాల్సింది. ఇట్లాంటివి హసీనా పదవిచ్యుతికి సెయింట్ మార్టిన్సే కారణం. ఆమె చెప్పింది క్లియర్గా. డొనాల్డ్ లూ ఎవరి? అమెరికాకు సంబంధించినటువంటి డొనాల్డ్ లూ ఎవరు? ఆయన రిజైమ్ చేంజ్ ఎక్స్పర్ట్ అంట. అంటే వేరే దేశాలలో ఆయా ప్రభుత్వాలను పడగొట్టి కొత్త ప్రభుత్వాలను ఏర్పరిచేటువంటి ఒక నిష్ణాతుడు. అట్లెట్లా? ఒక దేశంలో ఇంకో దేశాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలను పడగొట్టడానికి ఆ దేశంలో ఏం పెడితే, ఏ చిచ్చు పెడితే ఆ దేశంలో అంతర్గత కల్లోలాలు అవుతాయి. ఆ కల్లోలాల ద్వారా మనం ఆ దేశం ద్వారా లబ్ధి పొందొచ్చు అనేటువంటి ఒక కుట్రలు చేస్తున్నారట. అట్లాంటి కుట్రలు చేస్తుంటే భారతదేశంలో కూడా ఈ 10 ఏళ్లలో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత కూడా ఆ కుట్రలు అనేకం జరిగినాయి. కానీ ఎక్కడ కూడా చెల్లుబాటు కాలేదు. మన దేశ ప్రజలకు ఇవన్నీ ఆలోచన లేదు. నాకు వీళ్ళు గెలిస్తే నెలకి 8,000 ఇస్తా అన్నారు, మేము అందుకే ఓటేసినాం. వాడు మా కూలపోడు, అందుకే మేము ఓటేసినాం. అయిపోయింది. ఈ దేశం నాశనమైందా, మంచి అయిందా, చెడైందా తెలియదు. వీడు గెలిస్తే నాకు నెలకు 2,500 ఇస్తాడు, వాడు గెలిస్తే నాకు నెలకు 3,000 ఇస్తాడు. వాడు గెలిస్తే నేను ఇంట్లో పండుకోకపోయినా పర్వాలేదు, నాకు ఇంటికి తీసుకొచ్చి ఉంటాడు. అంతే. పొద్దుగాల లేచింది మొదలు రాత్రి పండుకునేదాకా అంత సర్కారు నుంచి డబ్బులు వచ్చేస్తే నేను ఉట్టిగా తిరుగుతా దున్నపోతు లెక్క. అంతే. రోడ్ల మీద ప్రభుత్వాలన్నీ పనులు చేయాలి. ఇట్లాంటి ఆలోచన రేకెత్తించిన తర్వాత దేశం ఎట్లా బాగుపడుతుంది? మళ్ళా మాకు ఒలింపిక్స్లో పథకాలు రాలేదు, వాడు తాగుతాడు, తింటాడు, పంటాడు, వాడు మన దేశంలో ఒలింపిక్స్ రాలేదని వాడే అంటాడు. వాడు బిగ్ బాస్లో గెలిస్తే 10,000 మంది పోయి వాడిని ఎత్తుకొని ఓ అని ఉరుతుంటారు. అదే ఒలింపిక్స్లో పథకం వచ్చినటువంటి అమ్మాయి మను బాకర్ వస్తే 20 మంది దిక్కులేరు అక్కడ. ఓ స్వర్ణ పథకమో ఇంకో పథకమో ఒలింపిక్స్ నుంచి ఒక అమ్మాయి తీసుకొస్తే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తే 20 మంది దిక్కులేరు.
వాడోడో దరిద్రమైనటువంటి బిగ్ బాస్లో కూర్చొని గలీజ్ పనులను చేసి రోడ్ల మీదకి వస్తే వానికి ఒక అభిమాన సంఘము వాడిని పెట్టుకొని రోడ్ల మీద కార్లు పెట్టి కత్తులు పెట్టి కటార్లు పెట్టి ఏయో పటాకులు పెట్టి తీసుకొస్తారు. ఈ దేశంలో జవాను మన దేశం భద్రత కోసం చచ్చిపోతే ఎవడు పట్టించుకోడు, అంతే, ఏమీ ఉండయి. ఈ దేశంలో ఏం జరుగుతుందో, ఈ దేశ చరిత్ర ఏందో ఎవ్వడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయడు. ఆ చరిత్ర అంతా కూడా ఎవడో విదేశీయుడు వాడు పైసలు ఇచ్చేసి ఈ దేశంలో ఉన్నోనికి 4 డబ్బులు ఇచ్చేసి తప్పుడు చరిత్ర రాస్తే ఆ చరిత్రనే నిజం అనేటువంటి భావదారిద్ర్యంలో మనం బతుకుతుంటాము. మనకి ఏం అక్కర్లేదు, అంతే. మనం చదువుకున్నామా, మనం తింటున్నామా, పంటున్నామా, మన పిల్లలు ఇంజనీర్లు అయ్యారా, డాక్టర్లు అయ్యారా, అంతే ఉంటుంది. అంతకంటే ఎక్కువ మనకి ఇంకేం ఉండదు, ఏం అక్కర్లేదు. మనం బతకాలంటే ఈ దేశం ఎక్కడ పోయినా పర్వాలేదు. సెబీ చైర్మన్ అక్రమ పెట్టుబడులపై కాంగ్రెస్ బీజేపీని సమర్థించడమో, మోడీని సమర్థించడమో, అదానిని సమర్థించడమో కాదు, హిండెన్బర్గ్ నివేదిక ఆధారంగా లొల్లిపెడుతురు కదా, దాన్ని మాత్రమే ప్రశ్నిస్తున్నా. ఎవడి హిండెన్బర్గ్, వానికి ఉన్న సంబంధం ఏంది, ఈ దేశంలో వానికి ఏం కథ, వాడేంటి? మరి ఇదే విషయం పైన నిన్న బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి ఒక జర్నలిస్టు ఇదే రాహుల్ గాంధీ మీద వాళ్ళ కుటుంబం మీద 4 పేజీల కథ రాసిండు. ద బ్లిడ్జ్లో వచ్చింది, ఒకసారి చదవండి. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ నేపథ్యాలు, ఏం జరిగింది, ఎట్లా జరుగుతుంది, రాహుల్ గాంధీ ఎవరెవరిని కలుస్తున్నాడు, ఏం కలుస్తున్నాడు అనేటువంటి అంశం పైన ఇవాళ బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి ఒక పత్రిక రాసింది. అక్కడ ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకులతోటి, జమాతే ఇస్లామీకి సంబంధించిన నాయకులతోటి, చైనాకు సంబంధించినటువంటి వేగులతోటి ప్రత్యేకంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడారని నిన్న సుబ్రహ్మణ్య స్వామి చెప్పిండు కదా, భారతదేశంలో రాహుల్ గాంధీ గారి ఏంది, ఆయన పౌరసత్వం ఏంటిది, ఆయన భారతీయుడు కాదు, ఆయన బ్రిటిషుడు అనేటువంటి మాట సుబ్రహ్మణ్య స్వామి చెప్పిండు. దానిపైన కాంగ్రెస్ మాట్లాడలే. ఒక దాని నుంచి తప్పించడానికి, డైవర్షన్ చేయడానికి సెబీ, అదానీ అనేటువంటిది పెడుతున్నారు. మరి అదానీ దగ్గరికి మీ కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రులు ఎందుకు పోతున్నారు? పోవద్దు, మేము అదానీ కంపెనీని నిషేధిస్తున్నాం అనేటువంటి మాట ఒకటి చెప్పండి దమ్ముంటే. ఈ దేశంలో వాడు అమెజాన్ వస్తాడు, ఈ దేశంలో XYZ అని విదేశాలకు సంబంధించిన ఎందరో వస్తాడు, వాడు ఎన్నో దోచుకొని పోతాడు ఈ దేశంలో పెట్టుబడుల పేరు మీద. కానీ ఈ దేశంలో ఉండేటువంటి ఒక పారిశ్రామికవేత్త మీద మాత్రం ఇష్టం ఉన్నట్టుగా ఇబ్బడి ముబ్బడిగా దాడులు చేస్తుంటారు. మళ్ళీ మన వాళ్ళు మాత్రం ప్రోత్సహించొద్దు. ఇది జరిగేటువంటి లొల్లి.